తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటల్లో బేకరీలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాణ్యత లేని కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు దాడి చేసి సీజ్ చేశారు. తిరుపతికి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని హోటళ్ల యాజమాన్యాలు నాసిరకం ఆహారాన్ని విక్రయిస్తున్నారు. హోటల్పై రెండోసారి ఫిర్యాదులు వస్తే హోటల్ లైసెన్స్ రద్దుతో పాటు శాశ్వతంగా సీజ్ చేస్తామంటున్న అధికారితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి నిత్యం లక్షలాది మంది భక్తులు, శ్రీవారి భక్తులు, పర్యాటకులు నిత్యం వస్తుంటారు. అయితే వారి సౌకర్యార్థం దాదాపు వేల సంఖ్యలో హోటల్స్ అయితే తిరుపతిలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తుల అలాగే పర్యాటకుల అవసరాలను ఆసరాగా తీసుకొని హోటల్స్ యాజమాన్యం నిత్యం దోపిడీకి గురి చేస్తున్నాయి. నాణ్యత లేనటువంటి ఆహారాన్ని వండి వారిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం నిత్యం దాడులు చేస్తూ ఉన్నా కూడా ఈ పరంపర నేటికి కొనసాగుతూనే ఉంది. నిజంగా ఎవరి లోపం ఉంది? హోటల్స్ యాజమాన్యం లోపం ఉందా, లేదంటే అధికారుల లోపం ఉందా అనేది కూడా స్పష్టత రాని నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు కూడా ఇవాళ కూడా అధికారులు అయితే దాడులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ విభాగానికి చెందినటువంటి అధికారి మనతో ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుని నిజంగా తిరుపతిలో హోటల్స్ నిర్వహణ యాజమాన్యం ఎలా వ్యవహరిస్తూ ఉంది, ఎందుకు రోజు దాడులు చేస్తూ ఉన్నా కూడా ఇలాంటి నాణ్యత లేనటువంటి ఆహారాన్ని భక్తులకు వడ్డిస్తున్నారు, ఏంటి సార్, ఎక్కడ లోపం ఉందని భావించాలి సార్? సో తిరుపతి మీరు చెప్పినట్టుగా మనకి దాదాపు మనకి 50,000 నుంచి 1,00,000 మంది పర్ డే మనకి పిలిగ్రిమ్స్ యాత్రికులు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ప్రాంతం ఇది. మిగతా ఊర్లు మాదిరి కాదు తిరుపతి పరిస్థితి. సో ఇక్కడ హోటల్స్ రన్ చేసే వాళ్ళు ఇన్ పర్టికులర్గా వెరీ కాన్షియస్గా ఉండాలి. వాళ్ళకి అందించే ఆహారము క్వాలిటీ బేస్డ్ మీద మనకి పర్టికులర్గా వాళ్ళు కొంచెం అనాలిసిస్ చేసుకొని ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలా. సో మెయిన్ మనకి లైసెన్సింగ్ మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్రేడ్ లైసెన్స్ అండ్ FSSAI లైసెన్స్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్సులు తీసుకోవడం మ్యాండేటరీ. వాళ్ళ గైడ్ లైన్స్ అండ్ మన మున్సిపల్ కార్పొరేషన్ గైడ్ లైన్స్ కూడా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మెయిన్ మనం ఫుడ్ హ్యాండ్లింగ్ మీద, శానిటేషన్ మీద అండ్ హైజీన్ మీద మనము రైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చి ఫుడ్ క్వాలిటీ అండ్ అడల్టరేషన్ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రీక్వెంట్గా కూడా మన తిరుపతిలో ఈ పెద్ద హోటల్స్ మీద చాలా వాటి మీద రైడ్ చేసి మనం ఫ్రీక్వెంట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనకి హోటల్స్ అన్నిటికీ కూడా పిలిచి మనం వాళ్ళు తీసుకోవాల్సిన గైడ్ లైన్స్, SOPs అన్నీ కూడా మనము బ్రీఫ్ చేయడం జరిగింది. కానీ రిపీటెడ్గా మనం ఇప్పుడు రైడ్ చేస్తున్నా కూడా అదే పరిస్థితులు కనబడుతున్నాయంటే అది ఖచ్చితంగా యాజమాన్యుల నిర్లక్ష్యమే. దీని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను మళ్ళీ మీ తరపున ఒకసారి మళ్ళీ వాళ్ళకి వార్న్ చేస్తున్నాము. సో పర్టికులర్గా మనం రెస్టారెంట్స్ విజిట్ చేసినప్పుడు మనకి ఎక్కువగా కంప్లైంట్ వచ్చేది ఏంటంటే ఈ రోడెంట్స్ పెస్ట్ కంట్రోల్ మెజర్స్ ప్రాపర్గా ఫాలో అవ్వకుండా ఎక్కువ మనకి ఈ కాక్రోచెస్, లిజర్డ్స్, ఈ జెర్రీలు కనపడుతున్నాయి అనేది, లేదా ఈ ఎలుకలు ఇట్లాంటివి ఎక్కువ తిరుగుతున్నాయని చెప్తున్నారు. వీటికి పెస్ట్ కంట్రోల్ మెజర్స్ 3 months వన్స్, అట్లీస్ట్ 6 months వన్స్ మీరు ఖచ్చితంగా పెస్ట్ కంట్రోల్ రిజిస్టర్ మెయింటైన్ చేసి, లాగ్ బుక్ మెయింటైన్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా తిరుపతిలో మనకి పెద్ద రెస్టారెంట్స్ అన్ని రైడ్ చేసినప్పుడు కూడా మనకి మెయిన్ ఏదైతే మన హోటల్ కిచెన్ మెయిన్ ఎన్విరాన్మెంట్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇంప్రాపర్గా ఇన్సానిటరీ కండిషన్స్తో ఉండడం మనం గమనించాము. ఎక్కడైతే వీళ్ళు వంట చేస్తున్నారో ఆ వంటగడి చుట్టే కూడా డిస్పోజల్, వాషింగ్ ఏరియాస్ అంటే ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో ఆ వ్యర్థ పదార్థాలు ఎక్కడైతే కుక్ చేస్తున్నారో ఆ ప్రాంతంలోనే పెట్టి ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా కూడా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది. సో దాంతోపాటు మనకి ఆల్రెడీ కుక్ చేసిన మీట్ని ఏదైతే ఉందో అది 2 hours మించి మనం బయట ఉంటే కూడా కంటామినేషన్ జరిగే అవకాశం ఉంది. ఈ మీట్ని కూడా మనకి వాళ్ళు రా మీట్తో మిక్స్ చేయడము, దానివల్ల ఖచ్చితంగా ఈ ఫుడ్ బోర్న్ డిసీజెస్ అండ్ మనకి వాటర్ బోర్న్ డిసీజెస్ అండ్ మనకి చుట్టుపక్కల ఇన్సానిటరీ కండిషన్స్ ఉండడం వల్ల వెక్టార్ బోర్న్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి చూస్తే టైఫాయిడ్ కానీ, కలరా కానీ, గ్యాస్ట్రోఎంటరైటిస్, డయేరియా, డిసెంట్రీ, జిఆర్డియాసిస్, అమీబియాసిస్ ఇట్లాంటి ఎన్నో రకమైన రోగాలు. అంటే అక్కడ వర్క్ చేస్తున్న ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రాపర్గా గ్లౌజ్, మాస్క్ అలాంటివి వాడుకున్నా కూడా, ప్రొటెక్టివ్ గేర్ వాడుకున్నా, యాప్రాన్సీ వాడుకున్నా కూడా వాళ్ళకి ఏదైనా కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటే కూడా ఆ కమ్యూనికబుల్ డిసీజెస్ వయా వాళ్ళ ఫుడ్ హ్యాండ్లింగ్ వాళ్ళు ఏదైతే చేతులతో అన్నీ తాకుతారో వాటి ద్వారా ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్క హోటల్ యాజమాన్యం. రేట్లు ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువ పెట్టినా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. క్వాలిటీ ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ హైజీన్ ఎన్విరాన్మెంట్ ప్రిఫర్ చేస్తారు. సో రేట్లు ఎంత ఎక్కువ పెట్టినా కూడా క్వాలిటీ మీద పర్టికులర్గా ధ్యాస పెట్టాలి. అండ్ మినిమం అంటే మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మనం నామ్స్ ప్రకారం ప్రతి పాయింట్ మేము చూడం. అంటే జనరల్గా మినిమం బేసిక్ రూల్స్ వాళ్ళు ఏదైతే ఫాలో కావాలంటే ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించకుండా, పబ్లిక్ హెల్త్ హజార్డ్ కాజ్ చేయకుండా మనకి ఏదైతే మనకి మేజర్ ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్ అబ్జర్వ్ చేస్తుంటే ఆ మినిమం కూడా ఫాలో అవ్వకుండా చెడిపోయిన పదార్థాలు వాడడము, కొన్ని నెలల పాటు అట్లే ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా, యాక్చువల్గా మనకి ఫ్రీజర్ టెంపరేచర్ -18 degrees ఉండాలి ఫ్రోజన్ కంపార్ట్మెంట్. అంటే మనకి నెలల తడబడి స్టోర్ చేసే మీట్స్ ఉంటాయి కొన్ని దగ్గర పెద్ద రెస్టారెంట్స్లో, అవన్నీ కూడా -18లో స్టోర్ చేయాలి. వాళ్ళు మేము విజిట్ చేసినప్పుడు -3 degrees, -4 degrees ఇట్లా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ నార్మల్గా 1 week లోపల డిస్పోజ్ చేసే ఐటమ్స్ అన్ని కూడా మామూలు రెఫ్రిజిరేటర్స్లో 5 degrees బిలో ఉండాలి. అండ్ ఏదైనా హాట్ ఫుడ్స్ వాళ్ళు సర్వ్ చేసేది కూడా అబోవ్ 60 degrees ఉండాలి. సో ఈ 5 to 60 degrees మధ్యలో ఏదైతే
ఏదైతే ఫుడ్ మనకు 2 hours మించి పెడితే అది కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది, అది రంగు మారి వాసన తిరిగి ప్రజలకి ఆరోగ్యానికి హాని కలిగించే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఖచ్చితంగా ఇమీడియట్గా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు మీరేమో రైడ్ చేస్తున్నారు, దాని మీద పెనాల్టీ వేస్తున్నారు, హోటల్స్ యాజమాన్యం మీద సీజ్ చేస్తున్నారు, పెనాల్టీ ఇస్తున్నారు. ఆఫ్టర్ దట్ పెనాల్టీ కట్టేసి మళ్ళీ హోటల్స్ రీఓపెన్ అయిన తర్వాత కూడా రిపీటెడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. దీన్ని ఎలా అంటే దానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు లేవా? అంటే యాక్చువల్గా మేము ఈ హోటల్స్ నిన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కూడా డిస్కస్ చేశాము. మేము ఫ్రీక్వెంట్గా కొంచెం విజిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ వీళ్ళు వస్తారు అనే భయంతో అయినా క్వాలిటీ మెయింటైన్ చేయడము, ఇట్లా పెనాల్టీస్ వేయడం అండ్ మెయిన్ అవేర్నెస్ అనేది కూడా మేము క్రియేట్ చేయాలంటే హోటల్స్ వాళ్ళు ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళతో కూడా ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ పెట్టమని నేను కూడా నిన్న మన డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే మన FSSAI గైడ్ లైన్స్ ఉన్నాయో అండ్ మున్సిపల్ కార్పొరేషన్ గైడ్ లైన్స్ అన్ని కూడా వాళ్ళకి IEC యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేసి ఆ నామ్స్ ఏవైతే వాళ్ళ ఫాలో అవ్వాలో బేసిక్ నామ్స్ ఫాలో అవ్వడము, ఒకవేళ వాళ్ళు ఫాలో కాకపోతే మనం ఈసారి పెనాల్టీలే కాకుండా రెండోసారి మూడోసారి పట్టుబడిన హోటల్స్ అన్నిటికీ కూడా నోటీస్ ఇష్యూ చేసి వాటిని శాశ్వతంగా క్లోజ్ చేసే చర్యలు తీసుకుంటే తప్పితే ఈ పరిస్థితి మారే అవకాశం లేదు తిరుపతిలో. ఓకే, ఇది ప్రధానంగా అంటే హోటల్స్ యాజమాన్యం వ్యవహరిస్తున్న విధానం పట్ల మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వారిలో చైతన్యం తీసుకురావడమే కాకుండా ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి నామ్స్ పాటించడంతో పాటు ఒక తప్పు జరిగితే మరోమారు రిపీట్ అయితే శాశ్వత ప్రాతిపదికన హోటల్స్ సీజ్ చేసేందుకు కూడా తాము వెనకాడబోయేది లేదు. అలాంటి కఠిన చర్యలకు కూడా చేపట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని కూడా హెల్త్ ఆఫీసర్ స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి, ప్రైమ్ 9 తిరుపతి నుంచి.